మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా చేసినటువంటి భక్షకులు ఈరోజు అభినవ అన్నమయ్యల గోవిందదాసుల మాట్లాడుతున్నారు. వారు చేసే చేష్టలకి మాటలకి పొంతన లేదు. చేసిన పనులకి మాటలకి పొంతన లేదు. ఈరోజు రాష్ట్రంలో అందరూ నవ్వుకుంటున్నారు. ఇంక దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ అయిపోతుంది. దొంగలందరూ దొంగలించిన తర్వాత తిరుపతికి వస్తే సెటిల్మెంట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి పోతే కేసులు లేకుండా, శ్రమ లేకుండా బయటపడిపోవచ్చు అని చెప్పి ఒక భావన వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నాకు సంబంధం లేదు, అవగాహన లేకుండా మాట్లాడారు, నేను ఆ టైంలో అధ్యక్షుడు కాదు అంటున్నారే. కేసు రవికుమార్ గారిని పట్టుకుని ఏ రోజు వారిని పట్టుకున్నారు? 24/9/2023 29/4/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా మీరు. మళ్ళీ ఛార్జ్ షీటు 30/5/2023. ఆ రోజు ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు కదా. లోక్ అదాలత్లో ఏ రోజు ఏ రాజీ అయింది? 9/4/23. ఏ హోదాలో ఉన్నారయ్యా మీరు? టీటీడీ అధ్యక్షులు ఉన్నారు కదయ్యా. నేను ఆ రోజు అధ్యక్షుడికి లేరు, వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారే. అంతా మీరే నడిపించారు. ఆ రోజు మొత్తం 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలని అంతా మీరే, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు, మీ అధికారులే కదా అంతా నడిపించింది. ఆ రోజు టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ చట్టానికి అనుగుణంగా మీరు ఎప్పుడైనా నడుచుకున్నారా? మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 81 మందితో టీటీడీ బోర్డు వేసి ఏం చేసేవారు? నిద్రపోతాను. ఆ రోజు నువ్వేమన్నా ఆ రోజు ప్రశ్నించలేదే. ఇది మంచిది కాదు, ధర్మానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకమని 2020 ఆగస్టులో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ పోయినావు కరుణాకర్ రెడ్డి గారు? మౌనముని వారికి ఎందుకు గమ్మునున్నారు? రాములు వారి వేలు తెగిపోయి దాన్ని సంప్రోక్షణ చేయాలి, బంగారు తొడిగి దానికి పూజలు చేయాలని చెప్పి అర్చక స్వాములు చెప్పినప్పుడు నిద్రపోతున్నారయ్యా. ఏం చేస్తున్నారు మీరు? మిత్రులారా, మన విష్ణుమూర్తి శనేశ్వరుడు అని ఆర్గ్యుమెంట్ జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వేలు తెగిపోయిందయ్యా. ఏం చేయాలయ్యా? మా వైకానస ఆగంలో ఏం చెప్తున్నారంటే ముహూర్తం కూడా చూడకుండా వెంటనే సంప్రోక్షణ చేసి దానికి బంగారు తొడిగి పూజలు నిర్వహించాలని చెప్తే హైందవ వ్యతిరేక ప్రభుత్వం కదా, ఎంత చెప్పినా స్వామివారి పట్లే అపచారం చేశారు మీరు. గర్భాలయంలో మీరా ఈరోజు మాకు నీతులు చెప్పేది? మీరు మాకు ఈరోజు నీతులు చెప్పేది అంటున్నాను. అసలు చెట్టు కింద పనిచేయదు ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు? అంటే దొంగలించుకున్నది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, సెటిల్మెంట్ 40 కోట్లకి జరిగిందా, 400 కోట్లకి జరిగిందా? సెటిల్మెంట్ 40 కోట్లకి జరిగిందా, 400 కోట్లకి జరిగిందా అని ప్రజలు అడుగుతున్నారు. సెటిల్మెంట్ చేసే అధికారం మీకు లేదు. వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడిన తర్వాత అది మొత్తం వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ. ఎవరికి ఏం హక్కు ఉంటుంది దాంట్లో? లోక్ అదాలత్లో ఏ విధంగా దీన్ని కాంప్రమైజ్ చేస్తారు? ఇది కాంపౌండబుల్ కేసే కాదే. మా అడ్వకేట్ గారితో మాట్లాడాను నేను, అజయ్ గారితో 1 గంట సేపు డిస్కషన్ జరిగింది దీని మీద. మాకు అసలు రాబో 2-3 రోజులు ఇంకా మీరు సెన్సేషన్ వార్త కూడా వింటారు. ఒక 2-3 రోజుల్లో దీంట్లో ఇంకా లోతుగా వింటారు. ఉన్నాయి ఇంకా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఏందో సైంధవుడు అన్నారు ఒక్కరోజు. ఏం సైంధవుడు ఏందయ్యా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేన్ని రెఫర్ చేస్తున్నావు, ఎందుకు రెఫర్ చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా?
నీకన్నా అర్థమవుతుందని అడిగిన. మేము పూర్తి సాక్ష్యాధారాలతో పాటు నిన్న ప్రజల ముందు, భక్తుల ముందు పెట్టాం మీడియా సహకారంతో. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావే, ఆ రోజు ఎందుకు సెటిల్మెంట్ అయిన రోజు నువ్వు ఎందుకు మీడియాకి చెప్పలేదు? నేను అడుగుతున్న కరుణాకర్ రెడ్డి గారిని, మీరు ఆ రోజు సెటిల్మెంట్ 40 కోట్లు వెంకటేశ్వర స్వామికి రాయిచ్చాము, మేము గొప్ప వాళ్ళం, వాళ్ళేంటి వాళ్ళు రాసుకుంటారు, వీళ్ళేంటి వీళ్ళు రాసుకొని ఉంటారన్నావు కదా, ఆ రోజే నువ్వు మీడియా సమావేశం పెట్టి ఇట్లా జరిగింది, లోకాతుడిని కాంప్రమైజ్ చేశాను, వెంకటేశ్వర స్వామికి 40 కోట్లు పెట్టానని చెప్పి 40 రాయిచ్చానని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు చెప్పే ధైర్యం లేదు, చెప్పే ధైర్యం లేదు. ఆ రోజే చెప్పుంటే శ్రీవారి భక్తులందరూ ఇంక నేను చెప్పకూడదు, కొన్ని ఏం చేస్తుంటారో తెలుసుంటుంది. నీకు అధికారం లేనప్పుడు ఈరోజు దొంగ పట్టుబడిన తర్వాత మేము అది చేస్తుంటాము, మేము అది చేసాము, ఇంత వెంకటేశ్వర స్వామికి ఇంత లాభం చేసి పెట్టి, నువ్వెవరో లాభం చేసి పెట్టేదానికి? మీరెవరయ్యా? భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి ధార్మిక క్షేత్రం శ్రీవారి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి క్షేత్రం. మీ మెహర్బానీతో మీరు చేసేది ఏమీ లేదు అక్కడ. స్వామివారు మన ద్వారా చేయించుకుంటున్నాడు అంతే. వారి భక్తులకి ఏం కావాలో మన ద్వారా చేయించుకుంటున్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత నేను న్యాయబద్ధంగా చేశాను, నా టర్ములు ఏమి చేయలేదన్నారే. స్విమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాపులు, స్విమ్స్ హాస్పిటల్లో మెడికల్ షాపులు టెండర్ లేకుండా ఎందుకు ఇచ్చారయ్యా? దాంట్లో ఒకటి నీ టైపిస్ట్ పేరుతో కూడా ఒకటి ఉంది కదా, నీకు కావాల్సిన మనిషి పేరుతో ఒకటి ఇచ్చుకున్నారు కదా, సుబ్బారెడ్డి గారు వారి మనుషులకి ఇచ్చుకున్నారు కదా. కేవలం 20,000 రూపాయలకి ఓపీ బ్లాక్ లో మిత్రులారా అక్కడ కింద మొత్తం ఖాళీ చేయించి జనరిక్ మెడిసిన్స్ అమ్ముతాడు, అక్కడ ఉంటే పేషెంట్స్ కి మంచి జరుగుతుందని చెప్పి 20,000కి ఇచ్చారు. జనరిక్ కాకుండా మొత్తం జనరల్ మెడిసిన్స్ అమ్మాడు. దాంట్లో నెలకి 20 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఆ ఒక్క షాప్ నుంచి 20 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఆ 20,000 రూపాయల షాప్ నడుపుతున్నట్టు వ్యక్తే ఈరోజు మేము టెండర్లు పిలిస్తే 34 లక్షలకు వేశాడు మిత్రులారా. ఎంత? 34 lakhs పర్ మంత్. 20,000 ఎక్కడ, 34 లక్షలు ఎక్కడ? ఇంకో మెడికల్ షాపు పద్మావతి బ్లాక్ ముందు 16,000కి ఇచ్చారు. దాన్ని ఈరోజు టెండర్ పిలిస్తే ఈ 34 లక్షలకి ఎవరు వేశారో ఆ మహానుభావుడు 23 లక్షలకి వేశాడు. అంటే 34 ఒక 23 ఎంత? 57 లక్షలు. నెలకి 57 లక్షలు స్వామివారి ఖజానాకు పోకుండా ఎవరి ఖజానాలోకి వెళ్ళింది? స్వామివారి ఖజానాలోకి వెళ్ళకుండా నామినేషన్ పద్ధతి మీద ఇచ్చేది ఏంటయ్యా? మీరే ఈరోజు మేము ఉన్నప్పుడు అంత సవ్యంగా జరిగింది, అంత న్యాయంగా జరిగిందని చెప్పి సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఇంకో విన్నా నేను, నా మీద సిబిఐ ఏంటి, సిబిఐ ఏంటి అంటే మీ నాయకుడి మీద సిబిఐ వేశారని చెప్పి మీ మీద కూడా సిబిఐ వేయాలా? ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు, మీకు సిబిఐ అవసరం లేదు. ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేస్తే చాలు. మొత్తం ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది మొత్తం బయటపడిపోతుంది కరుణాకర్ రెడ్డి గారు. అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారని, నేను కూడా జైలుకి వెళ్ళాలని చెప్పి ఏదైనా కోరుకుంటే తొందరలో తీరుతుంది. అది కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా, మనం కూడా పోవాలా, క్రెడిట్స్ పెట్టుకోవాలా, నెక్స్ట్ ఏదైనా టికెట్ రావాలా, అలా వాళ్ళకి ఏమైనా ఆలోచనలు ఉందేమో ప్రజలు అంటున్నారు. నాకు మెసేజ్ చేశారు, అలా చుట్టూ ఉన్న వాళ్ళకి జైలుకి పోయినారు కదా, వీరికి కూడా మనసులో ఏమైనా బాధ ఉందేమో, పోవాలని, అందుకని ఎంక్వైరీ సిబిఐ అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే రాజకీయ కక్షతో పనిచేయట్లేదు, మళ్ళీ చెప్తున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గర మేము కాపలాదారుణము. స్వామివారి దగ్గర జరిగినటువంటి అపచారాలు, అన్యాయాల్ని మేము బయట పెడుతున్నాము. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మీరు ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద, స్వామివారి మీద ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఇంకనన్నా మానుకోండి. రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకుందాం. ఇలాంటి మాటలు మాట్లాడద్దని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టు మళ్ళా మెసేజ్, ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్ తిరుపతికి రావాలనుకుంటున్నారు, ఇక్కడ సెటిల్మెంట్లు బాగా జరుగుతాయంట, కోర్టుకు పోవాల్సిన కోర్టు లోకాదాలతుల్లో పోతే సింపుల్ గా కేసులు పరిష్కరించుకోవచ్చు. ఏందయ్యా
అంటే మీరు ఎవరికి స్ఫూర్తి? అంటే ఆయన స్పష్టంగా చెప్పారు, నా హయాంలో తీసుకుంటే నేను ఐపీఎల్లో చాలా నడుపుకోవడానికి వచ్చేసాను. ఆ రోజు ఎవరు ఏ హోదాలో ఉన్నారో అని అడుగుతున్నా. ఆ రోజు ధర్మకర్తల మండలి సభ్యుడికి ఎక్సెప్టిషో కదా ఆయన, అంతా తానే నడిపించాడు కదా. లోకాలతలో వెంకటేశ్వర స్వామికి ఆస్తి బదలాయించినప్పుడు మీరే కదయ్యా చైర్మన్, చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరే కదా చైర్మన్. ఇది తప్పు. ఆ రోజు ఎందుకు చెప్పలేదంటున్నా. కాంప్రమైజ్ 40 కోట్లకు జరిగింది. ఆయన అన్నాడు 40 కోట్ల ఆస్తులని. బయట భక్తులు 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా అని అడగమంటున్నారు మమ్మల్ని. 40 కోట్లకు జరిగిందా 400 కోట్లకు జరిగిందా? ఈ సెటిల్మెంట్ లేదని అడుగుతున్నా. సెటిల్మెంట్ చేసే హక్కు అధికారం సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఖజానాన్ని డబ్బుని కాంప్రమైజ్ చేసి వాటాలు చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆయన రవికుమార్ గారి దొంగలిస్తే కొందరు గజ దొంగలు పంచుకున్నారంట. సోషల్ మీడియా ఒకసారి చూడమని చెప్పండి. ఇదేంటి రాజకీయ విమర్శలు కాదు, భక్తుల నుంచి వస్తున్నట్టు విమర్శలు. దొంగలు దోచుకుంటే గజ దొంగలు పంచుకున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మా ధర్మకర్తల మండలి దీని మీద చాలా సీరియస్గా ఉన్నాం. మా చైర్మన్ గారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆ హయాంలో జరిగినటువంటి ఈరోజు ఒక్కొక్క దానికి భయపడిపోతే ఎట్లా మీరు? నిన్న మేమేదో వీడియో రిలీజ్ చేస్తేనే ప్రజలు పీకేశారు. అది చాలు కదా, ప్రజలు పీకేశారు. 62,000 ఓట్లు పై చిలుపుతో ప్రజలు పీకేశారు. ఇంక దానికన్నా ఇంకేం కావాలి శిక్ష మీకు? మీ నాయకుడి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, ప్రజలు పీకేశారు. దానికన్నా ఏం కావాలి? నాకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి ఆయన తిరుగుతున్నాడు. ప్రజలు పీకేశారు. ఇంకేం భగవంతుడు డైరెక్ట్గా వచ్చి పీకడు. ముందుంది ముసళ్ళ పండగ, అది చిరంజీవి గారు ఏదో చెప్తారు క్రోకడైల్ ఫెస్టివల్ అనేది ఉంది, తొందరలోనే ఇవన్నీ ఉంది. దీన్ని లీగల్ గా మా లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడాము. వారు దీంట్లో ఉన్నట్టు ఈ వివరాలు చెప్తారు. 2-3 రోజుల్లో ఈ వారం లోపల ఇంకో సెన్సేషన్ న్యూస్ కూడా వినబోతారు ఈ కేసుకి సంబంధించి. పట్టుకున్నారు, సంతోషం, అభినందిస్తున్నాం. మేము కూడా పట్టుకున్నారు, సంతోషం. పట్టుకున్న వాడిని ఎందుకు శిక్షించలేదు? పట్టుకున్న వాడిని పోలీస్ స్టేషన్లో కాకుండా వెనకాల గెస్ట్ హౌస్లో ఎందుకు పెట్టారు? మిత్రులారా, పట్టుకున్న వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టకుండా వెనకాల ఎందుకు పెట్టారు? వెనకాల పెట్టి ఏ అధికారుల దగ్గర తీసుకుపోయారు? ఏ అధికారులతో మాట్లాడించారు? ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు రవికుమార్తో వచ్చి ఎందుకు మంతనాలు జరిపారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇవన్నీ జరిగింది పోలీస్ స్టేషన్లో కాకుండా బయట ఎందుకు పంచాయతీ పెట్టారు? దేవుడికి తెలుసు, మనకు తెలుసు. మీరేమో తెలియదు, అదేదో సాగుతుంది పిల్లి పాలు తగ్గేటప్పుడు ఎవరికి తెలియదని. అన్ని బయట వస్తాయి. ఇంతకుముందు సోదరులు అడిగినట్టు 15 నెలల్లో ఏమి పీకలేదు అంటున్నారు. అన్ని సమయం రావాలి దేనికైనా, అన్ని వస్తుంది. ఆయన ఉబలాట పడుతున్నాడు ఎంక్వైరీ అని. ఆ ఎంక్వైరీ కూడా ఏ విధంగా ఒక విధంగా దీంట్లో కాకుండా వేరే దాంట్లోనే వస్తుంది. వాళ్ళ తప్పు, ఖచ్చితంగా తప్పు. దొంగ ఏంది పశ్చాత్? అటైతే ఈ కోర్టులు, న్యాయస్థానాలు, జైళ్లు, బెయిల్ ఎందుకు? దొంగలు ఇచ్చేసి వచ్చి చంపలేసి కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోయి చంపలేసుకునేసి డబ్బులు కట్టేసి సెటిల్మెంట్ చేసుకుంటే బయట పంపించేస్తారా? ఈ కోర్టులు, మన రాజ్యాంగంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు ప్రజల భద్రత కోసం పెట్టారు. ఇదేంటి రాచరిక రాజ్యం కాదు ఆయన కూర్చొని తీర్పిచ్చేదానికి. నేను చెప్పిందే కరెక్ట్ అని. ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నాము. కరుణాకర్ రెడ్డి గారు మీ మారిగా వైసీపీ సెక్షన్లు ఇప్పుడు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. వైసీపీ సెక్షన్లు పనిచేయవు, ఐపీసీ సెక్షన్లు పనిచేస్తాయి. మళ్ళీ హెచ్చరిస్తున్నా, రాబో రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆధారాలతో పాటు మేము శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతాం. రవికుమార్కి ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ కూడా భద్రత కల్పించాలి. ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఆ అంశాన్ని తీసుకుంటాం. మా మధు అధికార ప్రతినిధి ఢిల్లీ నుంచి మాట. మీడియా సమావేశానికి నమస్కారం. ఇక్కడ చేసినటువంటి ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ పేరు నమస్కారాలు తెలియదు. పెద్దలు టీటీడీ బోర్డు మెంబర్ డాక్టర్ కసిరెడ్డి గారు మాట్లాడిన విషయాలు మళ్ళా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. భారతదేశం ఈరోజు అన్ని దేశాల్లో కూడా ఒక పవిత్రమైన దేశంగా, దీన్ని భారతీయులన్నా భారతదేశాన్ని గౌరవించే స్థాయికి ప్రపంచంలో వెళ్ళిందంటే భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ
ఈ రెండిటికి ఉన్నట్టు విలువ ఏ దేశాల్లో కూడా దక్కదు. మన ఇక్కడ నివసిస్తున్నాం. గత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించిన దాఖలు కానీ డెమోక్రసీని ఎక్కడైనా కాపాడిన దాఖలు కానీ ఉందా లేదా అనే దానికి ప్రజలు ఇచ్చిన తీర్పే ఫైనల్ అల్టిమేట్. ఇంకా దాని గురించి అంత ఎక్కువ దర్శించాల్సిన పర్ల. ఈ రోజు ఈ మీడియా సమావేశంలో ఏదైతే చర్చాంశంగా ఉందో టీటీడీలో జరిగిన పరకామణిలో గత ఏప్రిల్ 29, 2023 సంవత్సరంలో విజిలెన్స్ వారు ఐడెంటిఫై చేసి రవికుమార్ అనేది అరెస్ట్ చేసి ఆ తర్వాత మన 30వ తేదీ అంతా అతన్ని తీసుకెళ్లి జ్యుడిషియల్లో అరెస్ట్ చూపించడం, వెంటనే సెప్టెంబర్ 30కి లోక్ అదాలత్లో దాన్ని కాంప్రమైజ్ చేయడం. ఇది ఒకసారి గమనించండి. ఒక చిన్న కేసు అయినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత త్వరగా కేసులు ఫైల్ చేస్తారు, ఎంత త్వరగా రిపోర్ట్లు వస్తాయి, ఎంత త్వరగా కాంప్రమైజ్ అవుతుంది అనేది మనం కాదు, ఒక సామాన్యుడు అడిగినా, ఒక విలేజ్ లో ఒక వ్యక్తిని అడిగినా చెప్తాడు పరిస్థితి. నేను ఎందుకు ఇది అంతా వివరిస్తున్నానంటే, దీంట్లో వాటాలు లేనప్పుడు, అధికారుల ప్రమేయం లేనప్పుడు, రాజకీయ నాయకులు అప్పుడున్న ప్రభుత్వం రాజకీయ నాయకుల ప్రమేయం లేనిదే అప్పుడున్న టీటీడీ బోర్డు ఎవరైనా సరే చైర్మన్ అయినా సభ్యులైన వాళ్ళు లేనిదే ఇది ఇంత త్వరగా ముందుకు సాగుతుందా అనేది ప్రతి ఒక్క సామాన్యుడి ప్రశ్న. ఇంకా టీటీడీ దేవస్థానం విషయానికి వస్తే, స్వామివారానికి ఇస్తే అత్యధిక ధనవంతులే కాదు, అత్యధికమైన లక్ష్యంసే కాదు, ప్రతి సామాన్యుడు కూడా, ఒక విలేజ్ లో ఒక శ్రామికుడు కూడా అతను ఒక మొక్కుబడి పెట్టుకుంటే రూపాయి కూడా పెట్టి శ్రమించిన డబ్బు ఈ రోజు ఉండిలో వేస్తేనే మనమంతా ఈ యొక్క ధర్మ పరిరక్షణలో, హిందూ క్షేత్రాల్లో మనమంతా దానికి ఒక పవిత్రతను కూడా కట్టుకొని దేశాలలో ఒక ప్రత్యేకమైన కలియుగ దైవం ఏదైనా ఉంటే అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి దక్కుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు గత ప్రభుత్వము, గత బోర్డు ఏదైతే ఉన్నప్పుడు జరిగినట్టు ఏవై ఉన్నాయో ఒక్కొక్కటి బయటికి వస్తుంటే మన తిరుమల దేవస్థానంతో పాటు ఈ తిరుపతి యొక్క ఖ్యాతిని, దానికి ఉన్న ప్రతిష్టతను దిగజారితనంగా చేసినటువంటి నాయకుల్ని ఏ విధంగా శిక్షించాలి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. రెండోది, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానీ, అప్పుడున్న టీటీడీ అధికారులు కానీ, అప్పుడున్న యావత్ ఎవరెవరు దానికి ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ టైంలో వీళ్ళందరి మీద కూడా చర్చ కాదు, కేసు ఫైల్ చేయాలి, విచారించాలి. ఇప్పుడు ఏదైతే హైకోర్టు తీసుకున్న నిర్ణయము ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వెంటనే దాన్ని ఎడిట్ చేసి 31st లోపల దాని రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేయమని హైకోర్టు తీసుకొచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు హర్షిస్తున్నారు. కానీ ఇక్కడ యావత్ తిరుపతి ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న యావత్ హిందువులే కాదు, దేవుడి మీద నమ్మకున్న ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ద్రోహుల్ని శిక్షించే పరంగా తీసుకురావాలని కూడా చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్దరికంగా మాట్లాడుతున్నారు, మేమేం చేశాము, మేమేం చేయలేదు, అదంతా కోర్టు పరిధిలో ఉంది, న్యాయబద్ధంగా చేశామని. కానీ గతంలో కూడా ఎంతో మంది ఎన్జిఓస్ కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ టీటీడీలో పరిపర్యాలు చేశారు. వాళ్ళకొక న్యాయము, వీళ్ళకొక న్యాయమా? వీళ్ళకి సంబంధించిన మనుషులకు ఒక న్యాయము, బయట వాళ్ళకి ఒక న్యాయమా? ఏ ఉద్యోగికైనా, కాన్స్టిట్యూషన్ అయినా, డెమోక్రసీ అయినా, ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే హైకోర్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకరికే న్యాయం. కాబట్టి వెంటనే దీన్ని తగిన అందరి ఇన్వాల్వ్మెంట్, ఎవరెవరికి ఎన్నెంత వాటాలు వచ్చాయో, ఎవరెవరు దీంట్లో ప్రమేయం ఉందో అందరినీ శిక్షించాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై భారత్. ఈ కేసులో తిరుపతి దేవస్థానం యొక్క సివిఎస్ఓ గారు సెక్షన్ 379, 381 కింద ఏప్రిల్ నెలలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. హుండీలో ఉన్నటువంటి సుత్తుకు హక్కుదారుడు దేవదేవుడు మాత్రమే. సెక్షన్ 381 అంటే ఆ యొక్క శాఖలో పనిచేస్తున్నటువంటి క్లర్క్ కానీ, ఎంప్లాయీ తన యొక్క యజమాని యొక్క ఆస్తిని దొంగలిస్తే సెక్షన్ 381 కింద కేసును రిజిస్టర్ చేస్తారు. సెక్షన్ 379 అంటే దొంగతనం కింద కేసు రిజిస్టర్ చేస్తారు. సెక్షన్ 381 అనేటువంటిది కాంపౌండ్ చేయడం, అంటే రాజీ కుదుర్చుకోవడానికి లేనటువంటి సెక్షన్. ఎందుకంటే యజమాని ఆస్తిని
క్లర్క్ దొబ్బించినంటే అది ద్రోహం అవుతుంది కాబట్టి దాన్ని రాజీ కుదుర్చుకోవడం లేకుండా సిఆర్పిసి సెక్షన్ 320 క్లాస్ 1, 2లో చెప్పబడింది. దీన్ని ఈ యొక్క అప్పటి ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు తమ పైన నింద రాకుండా కోర్టు ద్వారా లోక్ అదాలత్ సిస్టంలో పెట్టి రాజీ చేసి కేసు క్లోజ్ చేస్తే తమకు లాభము, కోర్టును ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికి ఉండదు, లోక్ అదాలత్ యొక్క జడ్జిమెంట్ను ఎవరు ప్రశ్నించలేరు అనేటువంటి ఒక దురాలోచనతో లోక్ అదాలత్లో పెట్టి ఈ కేసును చాలా చిత్రంగా 4 నెలల లోపునే రాజీ చేసి కేసు క్లోజ్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ ఏప్రిల్లో అయితే ఛార్జ్ షీట్ వేయడానికి కనీసం 6-7 నెలలు తీసుకునేటువంటి పోలీసులు 1 నెలలోనే ఛార్జ్ షీట్ అంటే మేలో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సెప్టెంబర్ నాటికి కేసు లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేయడం, తద్వారా కొంత ఆస్తిని టీటీడీకి బదలాయించినట్టు చూపించి ఎవరు ఫిర్యాదు చేశాడో ఆ అధికారి చేతనే కేసు విత్డ్రా చేస్తున్నట్టు కోర్టుకు సమర్పించి తద్వారా శ్రీవారి ఆస్తికి, శ్రీవారి యొక్క నిధులకు పెట్టడం జరిగింది. దీని వెనుక చాలా తీవ్రమైనటువంటి నేరము, 100 కోట్ల దుర్వినియోగం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు వారిని వెంటనే శిక్షించాలి. హైకోర్టు తీర్పు హర్షణీయము. ఎందుకంటే లోక్ అదాలత్ తీర్పును మామూలుగా కోర్టులు రద్దు చేయవు. ఈ కేసులో హైకోర్టు ప్రత్యేకమైనటువంటి దృష్టితో లోక్ అదాలత్ తీర్పును రద్దు చేసి ఆ రికార్డులన్నీ కూడా సీజ్ చేయమని చెప్పడం ద్వారా ఈ యొక్క రాజకీయ నాయకులు, అధికారులు చేసినటువంటి పనికి న్యాయ వ్యవస్థ పైన కూడా మచ్చ కలిగేటువంటి పని చేయడం, తద్వారా అధికార దుర్వినియోగాన్ని చేయడం ద్వారా వీరు తమ యొక్క నిధులను మింగేశారని భక్తులందరూ అనుకుంటున్నారు. కాబట్టి వీరిపైన చాలా తీవ్రమైనటువంటి చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటిది పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చట్టాన్ని తేవాలని కోరుకుంటున్నాను. డిపార్ట్మెంటల్ యాక్షన్ కు లోక్ అదాలత్ సంబంధం లేదండి. లోక్ అదాలత్ అంటే కోర్టుకు సంబంధించి, డిపార్ట్మెంటల్ యాక్షన్ ఇంటర్నల్ డిసిప్లినరీ యాక్షన్, అది డిపార్ట్మెంటల్ యాక్షన్ కు కోర్టుకు సంబంధం లేదు. చేయడానికి లేదు. శ్రీవారి డిపార్ట్మెంటల్ యాక్షన్ సంబంధించి దీనిలో హుండీలో దొంగతనం జరిగింది. దాన్ని ఫిర్యాదు ఇచ్చినటువంటి అధికారి రాజీ చేయమని చెప్పి కోర్టును కోరడానికి అధికారికి అర్హత లేదు. దానికి సంబంధించి విఐ ఎలా లోక్ అదాలత్కి వెళ్ళి విత్డ్రా చేస్తున్నాడు, ఆయన ఎలా ఏవేస్గా ప్రమోషన్ ఇచ్చారు. విజిలెన్స్ ఎంక్వైరీలో ఆయన మొత్తం స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. దానికి అయినటువంటి కారణాలు, ఒత్తిడి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి దాని విషయం ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ సిబిసిఐడి తీసుకుంటుంది. ఎందుకంటే హైకోర్టు ఎంత తీవ్రంగా ఆలోచించిందో చూడండి. చిన్న రిట్టు వేస్తే సిబిసిఐడి ఐజీకి స్పెషల్గా పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రికార్డులన్నీ సీజ్ చేయమని, లోక్ అదాలత్లో ఉన్నటువంటి రికార్డులు కూడా సీజ్ చేయమని చెప్పి హైకోర్టు తెచ్చి అన్ని సీల్ చేసి మా ముందు తెచ్చిపెట్టండి, విచారించి మా ముందు తెచ్చిపెట్టండి అని చెప్పి హైకోర్టు చెప్పడం ఈ యొక్క కేసు తీవ్రతను సూచిస్తా ఉంది. అసలు ఏవిఎస్ ఫిర్యాదుదారుడు దీంట్లో ఏవిఎస్ అతని ఆస్తి కాదు, అతని జోబులో డబ్బు కాదండి. అతనికి ఫిర్యాదు చేయొచ్చే తప్ప విత్డ్రా చేసుకోవడానికి ఎటువంటి అధికారం లేదు. ఈవెన్ టీటీడీ బోర్డు కూడా విత్డ్రా చేయమని చెప్పే అధికారం బోర్డు కూడా లేదు. టీటీడీ బోర్డు ఒకవేళ అనుమతి ఇస్తుంది అనుకున్నా కూడా బోర్డు కూడా విత్డ్రా చేయమని చెప్పే అధికారం లేదు. అది శ్రీవారి సొత్తు. తెలుసు అక్కడ కూడా ఏదో ఎందుకంటే న్యాయ వ్యవస్థ పైన మచ్చ వచ్చేటువంటి అవకాశం కల్పించడం ద్వారా అప్పుడున్నటువంటి పాలకులు చేయడం చాలా దారుణమైనటువంటి.
చట్టం జడ్జి అయినా ఎవరైనా సిఆర్పిసిలో ఉన్నటువంటి చట్టాన్ని మాత్రమే అనుసరించాలి. దాని ప్రకారం ఉన్నటువంటి నిబంధనల వరకు మాత్రమే వాళ్ళు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు అయితే 379 కింద ప్రైవేటు వ్యక్తి యజమాని మొబైల్ నాది, నా మొబైల్ నాకు ఇచ్చేసాడు కాబట్టి కేసు రాజీ చేయండి అని అడగచ్చే తప్ప శ్రీవారి పబ్లిక్ ట్రస్ట్, ఎందుకంటే ఎంప్లాయర్ 381 అనేది ఆ క్లర్క్ చేసినటువంటి దుర్వినియోగం, దొంగతనం, దాన్ని రాజీ చేయమని చెప్పడానికి ఎటువంటి అధికారం లేదు. ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో ఇది భక్తుల శ్రీవారి సొమ్ము, ఒక ఏవిఎస్ఓ గారిదో ఒక ఈఓ గారిదో ఇతర వ్యక్తులతో కాదు. కాబట్టి దీని ఎట్టి పరిస్థితుల్లో రాజీ చేయడానికి అతనికి లెటర్ ఇవ్వడానికి కూడా పవర్స్ లేదు. మ్యాజిస్ట్రేట్ డిస్క్రిప్షన్ లేదండి ఎక్కడ కానీ. ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో డిస్క్రిప్షన్ ఉంటుందే తప్ప అది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 226 కింద హైకోర్టు, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటుందే తప్ప మ్యాజిస్ట్రేట్లకు జిల్లా జడ్జిలకు ఎటువంటి డిస్క్రిప్షన్ ఉండదు. వాళ్ళు చట్టం ప్రకారం చట్టంలో ఏముందో దాన్ని ఫాలో కావాలి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన ఇటువంటి కేసులు రాజీ చేయరు, కాంప్రమైజ్ కాంపౌండ్ చేయరు. సుప్రీంకోర్టు కూడా ఇటువంటి కేసులు కాంపౌండ్ చేయరు. ఖచ్చితంగా అన్ని విషయాలు, ఎందుకంటే హైకోర్టు చెప్పడం లోక్ అదాలత్లో ఉన్నటువంటి రికార్డులను కూడా సీజ్ చేయండి. ఒక టీటీడీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులే కాదు, కోర్టులో ఉన్నటువంటి రికార్డులను కూడా సీజ్ చేయమని చెప్పింది కాదు. విషయం అయితే చాలా తీవ్రంగా ఉంది. లేదు, అలాంటి రెజల్యూషన్ ఎవరు ఇవ్వలేదు. ఇచ్చే అధికారం హక్కు కూడా ఎవరికి లేదు. ఇచ్చే అధికారం హక్కు కూడా బోర్డుకి లేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా లేదు. కేవలం వ్యక్తిగతంగా ఎవరినో తప్పించడానికి, ఎవరినో మెప్పించడానికి, వాటాల కోసం ఇది చేశారే తప్ప స్వామివారి మీద ప్రేమతోనో భక్తితోనో జరిగినటువంటి కాంప్రమైజ్ కాదు. అసలు ఇది కాంపౌండబుల్ కేసే కానప్పుడు ఇది అందుకనే చెప్పుతున్నారు కదా, 3-4 రోజులు ఒక మంచి సెన్సేషన్ ఉంటారు. వీళ్ళని నమ్మి ఏ అధికారులు వీళ్ళకి పనిచేశారో వాళ్ళందరూ రాబో రోజుల్లో గతంలో ఏ విధంగా దాని ఏమంటారు రాజశేఖర రెడ్డి గారిని నమ్మి చాలా మంది ఎక్కడికి వెళ్ళారో, ఇప్పుడు ఈ నాయకులు నమ్మి ఎవరెవరు ఏం చేశారో వాళ్ళు కూడా అక్కడికి పోతారు. అధికారులు కూడా భద్రంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర మీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునేది, మీ ఇష్టానుసారం వివరించేది మంచిది కాదు. మొత్తం వెంకటేశ్వర స్వామి కస్టోడియన్, దీనికి అంతా ఆయన ఆయన ఓనరు. ఆ ఓనర్ ఆస్తి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చెల్లే ప్రసక్తే లేదు. అసలు సుప్రీంకోర్టుకు కూడా ఇట్లాంటి కేసులు కాంప్రమైజ్ చేసే అవకాశమే లేదని చెప్పి ఇంతకుముందే అడ్వకేట్ గారితో మాట్లాడితే నీట్గా చెప్పారు. నీ ఆ సెక్షన్ కంఫర్టబుల్ గా అసలు 409 పెట్టాలని చెప్పి 409 పెట్టాలని చెప్పారు. అది దీనికండి ఆ రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు బదలాయించే దానికి ఏ బోర్డు తీసుకోవాలి. అసలు బోర్డు కూడా దీంట్లో సంబంధం ఉంది. బోర్డుకు కూడా దీంట్లో సంబంధం ఉంది. ఎలా తీసుకుంటారండి? బోర్డు నిర్ణయం ఎలా తీసుకుంటారు? వాళ్ళు కూడా తప్పు, బోర్డు కూడా తప్పు. బ్లండర్ మిస్టేక్ చేసింది టీటీడీ. ఫస్ట్ టైం ఇన్ టీటీడీ హిస్టరీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. బ్లండర్ మిస్టేక్ చేసింది. ఎలా తీసుకుంటారు? అందుకని అంతా తానే నడిపించిన ఒక వ్యక్తి మొత్తాన్ని నడిపించాడు. ఒక వ్యక్తి కనుసైగలతో ఇవన్నీ నడిచింది. కేవలం ఒకే వ్యక్తి. ఈరోజు ఎవరు గోవిందదాసుడు అంటున్నారో, అన్నమయ్య అంటున్నారో, ఆ వ్యక్తి ద్వారా మొత్తం ఇవన్నీ నడిచింది. కాబట్టి కాపాడేదానికి దయచేసి వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దని చెప్పి మళ్ళీ చెప్తున్నాం. అసలు ఈ కేసు ఇంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఇది కాంపౌండ్ రాజీ అవ్వాల్సిన కేసు కాదు. అసలు వీళ్ళెవరండి? స్వామివారి సొత్తుని తిరిగి దొంగ దగ్గర పోయి నువ్వు తప్పు ఒప్పుకున్నాను. ఆయన అయితే చెప్పినాడు రవికుమార్, నేను పశ్చాత్తాపడినా అంట దేవుడి దగ్గర పడి దేవుడికి రాయించాయంట. ఏం చేయాలి? అసలు అక్కడ అంత నీ గుణం అంటే దేవుడి దగ్గర దొంగనిచ్చి ఉండవు. నువ్వు అలాంటి చర్యలు నువ్వు చేసుకుండే అవకాశం లేదు. అలాంటప్పుడు నువ్వు ఈరోజు ఏదో నేను తప్పు చేసినాను, నేను బెదిరించారా, ఒప్పించారా? రవికుమార్ని బెదిరించారా, ఒప్పించారా, వారి దగ్గర నుంచి వాటాలు తీసుకున్నారా? ఇవన్నీ తొందరలో బయటపడతాయి. ఒక వారం లోపల అన్నీ బయటపడతాయి. ఇది పోలీసులు
కొందరు పోలీస్ అధికారులు, అప్పుడు నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి గూడుపుటానిగా చేసినటువంటి రాజీ అన్ని బయట వస్తుంది. ఈరోజు హైకోర్టు ద్వారా సిబిసిఐడి ఎంక్వైరీ ఇచ్చింది కాబట్టి పోలీసులు, అందుకని చెప్తున్నా కదా, రాష్ట్రంలో ఆ రోజు ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు, వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేశాయి. పూర్తిగా వైసీపీ నాయకులు చెప్పినట్టు విధంగా ఆ రోజు పోలీసులు వివరించారు. ఇప్పటికే 4-5 అడిషనల్ డీజీ స్థాయి అధికారులు జైల్లో ఉన్నారు 2019 నుంచి 24 వరకు. దీంట్లో కూడా పెద్ద స్థాయి అధికారులు పేరు అందుకని చెప్తున్నా కదా, వారంలో మంచి సెన్సేషన్ ఉంటారు మీరు. అందుకనే కదా చెప్తున్నాను, చాలా పెద్ద స్థాయి అధికారులు, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు, అధికార పార్టీ కోసం పనిచేస్తే ఏమవుతుంది, ఈ కేసులో రుజువు అవుతుంది. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు అధికార పార్టీ కోసం పనిచేస్తే ఏమవుతుందో ఈ కేసులో రుచి చూస్తారు. కానీ అందుకని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, పెద్ద స్థాయి అధికారులు దీంట్లో అందరూ జైలు పోయే ప్రమాదం. అసలు లీగల్ సెల్కి పోతే కదా ఈ కేసు. అప్పుడు అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఏదైనా జరిగితే లా సెక్షన్కి పోవాలి, లా ఆఫీసర్కి పోవాలి. ఏమి లేదు వాళ్ళకి. లా ఆఫీసరు మొత్తం ఆయనే ఒకరే, మొత్తం వ్యవస్థనంతా నడిపింది ఒకరే, వ్యవస్థనంతా టీటీడీల వ్యవస్థనంతా నడిపింది ఒకరే. ఇంకనేమో మా అడ్వకేట్ దానికి క్లీనింగ్ చెప్పారు కదా, అసలు లాలో విషయమే లేదని చెప్తున్నారు కదా. సీనియర్ అడ్వకేట్ తిరుపతి రాజేష్ కుమార్ ఆయన చెప్తున్నారు స్టడీ చేసి. నేను చెప్తున్నా, వాళ్ళ అడ్వకేట్ని పంపించమని చెప్పండి, మా అడ్వకేట్ని పంపిస్తాం, మాట్లాడుకుందాం. ఇది కాంప్రమైజ్ చేయొచ్చా కాదా? కరుణాకర్ రెడ్డి గారు, ఇది ఎందుకు మీరు నేను మాట్లాడుకునేది? ప్రెస్ క్లబ్ లో రేపు 11 గంటలకు రెడీ, మా అడ్వకేట్ వస్తాడు, ఈ కేసు కాంప్రమైజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఎంత పెద్ద లాయర్ని ఢిల్లీ నుంచైనా తీసుకోమని చెప్పండి, లేదా అంతర్జాతీయ లాయర్నే తీసుకోమని చెప్పండి. మా తరఫున అజయ్ కుమార్ వస్తాడు, ఆయన సమాన్ చెప్పండి సార్, ఇది కాంప్రమైజ్ చేయొచ్చు, మేము చేసింది మంచిదని చెప్పి మా అడ్వకేట్ ఎవరు ఉంచాం రేపు ప్రెస్ క్లబ్ లో. మా అడ్వకేట్ ఆయన ఊరికి పంపిస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకుందాం, భక్తులు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ బోర్డులో తీసుకుంటే రెజల్యూషన్ దీన్ని మేము మీద రాబో ధర్మకర్తల మండలిలో దాని మీద చర్చిస్తాం. దాని మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టేదని మేము సిద్ధం. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు బోర్డు మీద కూడా మేము క్రిమినల్ కేసులు పెట్టేదానికి చైర్మన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత, ఈవో గారితో డిస్కస్ చేసిన తర్వాత, మా లా డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసిన తర్వాత ఎవరెవరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబోతాం.